ఇస్తానికి అందరికీ అనుకూలంగానే ఉంది, పాజిటివ్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళని కలగకుండా హ్యాపీగా వాళ్ళకి సాల్వ్ చేసి వాళ్ళకి డిమాండ్స్ అయితే ఏ ఉన్నాయో ప్రజల వద్దకు వచ్చి మీకు ఇలా చేస్తామని స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తే వీళ్ళు ఇస్తానికి సిద్ధంగానే ఉన్నారు. దీని గురించి ఎటువంటి అపోహలు లేవు. రాజధాని కావాలని ఎవరికైనా మా ముఖ్య ఉద్దేశం. మా పిల్లల భవిష్యత్తు కానీ ముందు భవితరాలు కానీ మా పిల్లలందరికీ అందరూ రాజధాని ఇక్కడ అయ్యి జాబులకి ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ పోయే కన్నా మా పిల్లలు ఎక్కడే జాబులు చేస్తాం మాకు సంతోషంగా ఉంటుంది. కాకపోతే తర్వాత వచ్చే గవర్నమెంట్లు ఇటువంటి సమస్యలు లేకుండా మళ్ళీ టెంట్ల కింద కూర్చొని మళ్ళీ ధర్నాలు చేసే అవకాశాలు లేకుండా చేయండి. అది ఒకటే, అంతకు మించి అయితే ఏం లేదు. 18 నెలల కాలంలో రాజధాని అభివృద్ధి ఎలా జరుగుతుంది? బాగుందండి, జెట్ స్పీడ్గా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాజధాని మాత్రం బాగా చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, స్పీడ్గా ఉంది. గత 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం వాస్తవమే. బాబు గారు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. సపోజ్ బై మిస్టేక్ రేపు ఎవరు వస్తారో మాకు ఒక ఐడియా లేదు. ఆ తర్వాత ప్రజలు అప్పుడు దాని గురించి ఆలోచించుకోవాలి కదా. మనం కంప్లీట్గా ప్లస్ వైపు ఉండాలి, మైనస్ గురించి కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి తర్వాత సందర్భం గత ప్రభుత్వం కష్టాదింపులాగా మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం జరిగిద్దో మాకైతే తెలియట్లేదు. దీనికి చట్టబద్ధత తీసుకొస్తే మాకు సంతోషంగా ఉంటుంది.